హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. ఈయనకు ఏం చేసిండు, నాయుడు అనే ఒక వ్యక్తికి ఈ జ్యోతి అని వీళ్ళ భార్య ఫోన్ చేసింది. ఎప్పుడు 8 ఇక ముగ్గురు వచ్చి కొట్టింది. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో మరొక భార్య భర్తను చంపడానికి ప్లాన్ చేసింది. నలుగురితో కలిసి భర్తను చంపేందుకు స్కెచ్ చేసింది. కానీ త్రుటిలో తప్పించుకున్నటువంటి ఆ భర్త నేరుగా గాయాలతోని పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు, కంప్లైంట్ చేశాడు. హైదరాబాద్లో తాజాగా ఈ అంశం సంచలనంగా మారింది. ఇప్పటికే హత్యలు, ఆత్మహత్యలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా భర్తలను చంపుతున్నటువంటి భార్యల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఇది చాలా ఆందోళనకు గురి చేస్తుంది కూడా. ఈ వరుస ఘటనలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ ఘటనలు మరవక ముందే తాజాగా మన నగరంలో ఇలాంటిదే మరొకటి వెలుగు చూసింది. ఓ భార్య కొందరు యువకులతో కలిసి భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసింది. మొత్తానికి వారి నుంచి బయటపడినటువంటి ఆ బాధితుడు రక్తపు గాయాలతోనే పోలీసులను ఆశ్రయించాడు. నగరంలో జరిగినటువంటి ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. త్రుటిలో ప్రాణాలతో బయటపడడంతో అతను ఊపిరి పీల్చుకున్నారు. వనపర్తి జిల్లా పెద్దగూడెం తండాకు చెందినటువంటి నానావత్ రామ్దాస్ అతని భార్య జ్యోతితో కలిసి హైదరాబాద్ బాచుపల్లి పిఎస్ పరిధిలోని నిజాంపేటలో నివాసం ఉంటున్నారు భార్యాభర్తలు వీరిద్దరు కూడా. అయితే వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా కొన్ని చిన్న చిన్న గొడవలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు ఈ దంపతులు ఇటీవల మరొకసారి తాజాగా గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే భార్య జ్యోతి భర్త హత్యకు ప్లాన్ గీసినట్టుగా తెలుస్తుంది. ఈ పథకం ప్రకారమే తాజాగా భర్త రామ్దాస్ను బౌరంపేటకు తీసుకువెళ్లి మందు తాగించి అతను మత్తులోకి జారుకున్న తర్వాత నలుగురు యువకులు వారితో పాటు తెచ్చుకున్నటువంటి బీరు బాటిలతో రామ్దాస్ పై ఏకదాటిన దాడి చేశారు. వెంటనే అతను అక్కడ స్పృహ తప్పి పడిపోయాడు, రక్తపు మడుగులోనే పడిపోయాడు, అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. చనిపోయాడు అనుకున్నటువంటి ఆ నలుగురు ఎవరైతే చంపడానికి వచ్చారో ఆ నిందితులు అక్కడి నుంచి సరే అతను చనిపోయాడని చెప్పేసి పరారయ్యారు. కానీ కొన్ని గంటల తర్వాత రామ్దాస్ మరలా స్పృహలోకి రావడం జరిగింది. ఒంటిపై తీవ్రమైనటువంటి గాయాలతో, రక్తపు మరకలతో నేరుగా బాచుపల్లి పోలీస్ స్టేషన్కు చేరుకున్నాడు. తనపై జరిగిన హత్యాయత్నం పైన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటన విషయం తెలుసుకున్న బాధితుడి కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్కి గురవుతున్నారు. మెరుగైన చికిత్స కోసం అతన్ని ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్నటువంటి వివరాలు కూడా బయటకు వస్తున్నాయి. తన భార్యనే ఈ రకంగా హత్యకు ప్లాన్ గీసిందంటూ కూడా వారు చెప్తున్నారు. దీంతో మరొక దారి ఘటన, ఇప్పటికే భార్యలు భర్తలను చంపుతున్నటువంటి వరుస ఘటనలు జరుగుతున్న సందర్భంలో హైదరాబాద్ నగరంలో మరొక సంచలనమైనటువంటి ఘటన వెలుగు చూడడం ఇప్పుడు వైరల్గా మారింది. ఈయనకు ఏం చేసిండు, నాయుడు అనే ఒక వ్యక్తికి ఈ జ్యోతి అని వీళ్ళ భార్య ఫోన్ చేసింది. ఎప్పుడు 8 కాదు ఎట్లా స్కెచ్ చేసారు. కానీ టేబుల్ ఒకటి తీసుకోమ్మా అంటే ఏమైంది మేడం అంటే ఇల్లు చెప్పిన అడ్రస్ చెప్పిన బ్లాక్ నెంబర్ ఎంతమంది వచ్చి ముగ్గురు వచ్చి కొట్టిందని చెప్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.